మీ కుటుంబ స్వప్నం మీ చిరంజీవుల గమ్యం. కిండర్ గార్డెన్ నుండి ఇంటిగ్రేటెడ్ CBSE +2 వరకు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. లారెల్ హై గ్లోబల్ స్కూల్, రాజమహేంద్రవరం. రైట్, ఇక హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి అయితే మా కొలీగ్ రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధిక, చెప్పండి, హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరత ఏ విధంగా ఉంది? రైట్ స్వాతి, గత 2-3 రోజులుగా హైదరాబాద్లో ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా కంప్లీట్గా ఇటు వాహనాలతో నిండి ఉండటము, అట్లాగే కొన్ని పెట్రోల్ బంక్స్ నో స్టాక్ బోర్డు పెట్టడం కూడా చూస్తున్నాము. అయితే దీనికి ప్రధానంగా కారణం, ఒకవైపు ప్రభుత్వం ఏమో ఆయిల్ కానీ ఇంధనము ఎట్లాంటి కొరత లేదు, ఇటు ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర పూర్తి స్థాయిలో దాదాపుగా 2 నెలలకు సరిపడా ఇటు ఇంధనం ఉంది మన దగ్గర, కాబట్టి ఎట్లాంటి కొరత లేదు, ప్రజలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని నిన్న మొన్న అంతా చెప్తూ వచ్చారు. ఇవాళ కొంచెం మనకి పెట్రోల్ బంక్స్ దగ్గర కొంత రిలాక్సేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే వచ్చిన వెహికల్స్కి వచ్చినట్టుగా ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే జరుగుతూ పోతూ ఉంది. అయితే దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం, నిన్న మొన్న అంతా కూడా నో స్టాక్ బోర్డ్ అని చాలా పెట్రోల్ బంక్స్ కూడా పెట్టడం జరిగింది. బార్లు తీరిన క్యూ లైన్స్తో మనకి చాలా పెట్రోల్ బంక్స్ కూడా కనిపించాయి. దానికి ప్రధానంగా కారణము ఒకటి, ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఇటు క్రెడిట్స్ ఇవ్వకపోవటం. గత కొంతకాలంగా కూడా, గత కొన్ని ఏళ్ళుగా కూడా క్రెడిట్స్ ఇవ్వడము, ప్రతి ట్యాంకర్ ఫిల్ చేసుకోవడానికి కొంత క్రెడిట్స్ ఇచ్చి వాళ్ళు ఫిల్లింగ్ అనేది చేసి ట్యాంకర్లని మూవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వస్తున్న ఆదాయానికి అనుగుణంగా వాళ్ళు ఆ క్రెడిట్స్ని క్లియర్ చేస్తూ, అంటే పాత అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సంక్షోభం, కొంత యుద్ధ వాతావరణం అంతా ఉండటం వల్ల క్రెడిట్స్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు డబ్బులు పే చేయడంతో పాటు ఇటు పాత బకాయిలు కూడా చెల్లించాలి అని చెప్పి ఫిల్లింగ్ స్టేషన్స్ నిబంధన పెట్టడం జరిగింది. దాంతో చర్లపల్లి దగ్గర ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్స్ చూసుకున్నా కూడా మనకు కిలోమీటర్ల మేర ట్యాంకర్లంతా కూడా జామ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అట్లాగే ఈ 2 డేస్ నుంచి చూస్తుంటే కూడా హైదరాబాద్లో ప్రతి పెట్రోల్ బంక్లో అయితే వాహనాలతో కంప్లీట్గా జామ్ అయిపోయి ఉంటుంది. కంప్లీట్గా వెయిటింగ్ లిస్ట్లో, అంటే కిలోమీటర్ల మేర వాహనాలు వేచి ఉండటం అవన్నీ చూస్తున్నాం. కానీ కొన్ని పెట్రోల్ బంకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నప్పటికీ కూడా నో స్టాక్ బోర్డు పెట్టేసి వెనక్కి తిప్పుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి ప్రధానంగా ఇటు బ్యాంకులు కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పెట్రోల్ బంకులు నడిచేది కొంత ఓడీలు, బ్యాంకులు ఇచ్చే ఓవర్ డ్రాఫ్ట్ అనుమతించి వాళ్ళకి డబ్బులు కొంత అప్పుగా ఇవ్వటంతో దాన్ని మళ్ళీ ఇటు ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర పే చేసి వాళ్ళు ట్యాంకర్స్ ఫిల్ చేసుకొని వస్తున్న పరిస్థితి. కానీ బ్యాంకులు కూడా ఇటు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఉండటం వల్ల బ్యాంకులు కూడా ఓడీలు ఇచ్చేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో క్యాష్ పే చేయాల్సిందే అని చెప్పడంతో ఇటు క్యాష్ పే చేసి అక్కడ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర తీసుకోలేక, ఇటు బ్యాంకులు అప్పులు ఇవ్వక, కొన్ని బంకులు అయితే లిటరలీ మూసివేతకు దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవాలి. వాళ్ళ అప్పులు కట్టుకోలేక కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇటు కృత్రిమ కొరత అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కొన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ డబ్బులు కట్టకపోవడంతో దాదాపుగా ఫిల్లింగ్ స్టేషన్స్ డబ్బులు కట్టకపోవడంతో క్రెడిట్స్ ఇవ్వకుండా ఫిల్లింగ్ ట్యాంకర్లని ఫిల్ చేయకుండా పంపుతున్నారు. ఇటు బంకులేమో కొన్ని ఉన్నా కూడా, అంటే ఫ్యూయల్ వాళ్ళ దగ్గర డీజిల్ పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇటు సప్లై చేయకపోవడం కూడా కొంత ఇబ్బందిగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కూడా దీనిపైన సమీక్ష నిర్వహించారు. సిఎస్ అట్లాగే మంత్రులు కూడా సమీక్ష నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో ఏ బంకుల్లో కూడా ప్రయాణికులకి ఇబ్బంది పెట్టకూడదు, వాహనదారులకు ఇబ్బంది పెట్టకూడదు, మొత్తం ఫిల్ చేసి పంపించాలి, మనకు ఫ్యూయల్ కొరత అనేది లేదు అని చెప్తూ వస్తున్నారు. అదే కాకుండా ఇటు ఆయిల్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కొరత లేదు కాబట్టి షార్టేజ్ లేనప్పుడు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, అవసరానికి మించి మనం పెట్రోల్ కొనుగోలు, డీజిల్ కొనుగోలు చేయటం వల్ల అనవసరంగా కొరత అనేది ఏర్పడుతుంది అని చెప్తూ వస్తున్నారు. కానీ నిన్న మొన్న చూస్తే జనాలు కూడా చాలా ఎగబడి పెట్రోలు కొన్న పరిస్థితి మనం చూసాము. మనం విజువల్స్లో కూడా చూసాము. పెద్ద పెద్ద టిన్లలో పెట్రోల్ తీసుకెళ్లడము, డీజిల్ తీసుకెళ్లడము, అట్లాగే స్టీల్ ట్యాంకులు, చిన్న చిన్న వాటర్ ట్యాంక్స్ ఉంటే వాటిని కూడా డబ్బాలలో కూడా ఇటు ఫ్యూయల్ అనేది తీసుకొని వెళ్ళటం ద్వారా
అనవసరంగా కృత్రిమ కొరత అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నప్పటికీ కూడా నిన్న మొన్న చాలా దారుణంగా జనాలు ఎగబడి ఇటు బంకుల్లో పెట్రోల్ డీజిల్ పర్చేస్ చేసిన పరిస్థితి. అంటే వాళ్ళ ప్రాబ్లం కూడా రానున్న కాలంలో ఒకవేళ యుద్ధ వాతావరణం ఇంకా కొంత ఉద్రిక్త పరిస్థితులు వస్తే వాళ్ళు పెట్రోల్ డీజిల్ లేకపోవటం వల్ల ఇటు ఉద్యోగాలకు వెళ్ళలేని పరిస్థితి, కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొంత స్టోరేజ్ చేసుకోవాలని ఆలోచించినప్పటికీ కూడా కానీ కొన్ని పెట్రోల్ బంక్స్ అయితే లిటరల్గా నో స్టాక్ బోర్డు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అయితే మనకు హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఇటు పెట్రోల్ షార్టేజ్ లేకపోయినప్పటికీ కూడా నిన్న మొన్న కొంత షార్టేజ్ ఉన్నట్టుగా క్రియేట్ చేసిన పరిస్థితి. దానికి ప్రధానంగా బ్యాంకులు ఇబ్బంది పెడితే ఒకవైపు ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా ఇటు బంకర్లని ట్యాంకర్లని ఫిల్ చేయకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కొంత కుదుట పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి బంకుల్లో కూడా కొంత సద్దుమణిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడు కొంత ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా బంకుల దగ్గర ఎక్కువగా క్రౌడ్ ఉండకుండా కొంత క్లియర్ అయితే అవుతుంది. ఎక్కడికక్కడ అన్ని బంకులు ఓపెన్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సిఎన్జి గ్యాస్, ఎల్పిజి గ్యాస్ సప్లై విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ఆటోలన్నీ కూడా ఎల్పిజి, సిఎన్జి క్యూ లైన్స్తో వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. స్వాతి. రైట్ థ్యాంక్ యూ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.